బాగున్నావమ్మా? అను బాగున్నాను అంకుల్. నానమ్మ ఉందా అంకుల్? ఉందమ్మా. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును అంకుల్. వాచ్మెన్, లోపలికి ఎవరిని పంపించొద్దు. బయట వాళ్ళు ఎవరో రాలేదమ్మా, మీ మనవరాలే వచ్చారు. ఎవరిని పంపించొద్దని చెప్తే అర్థం కదా? అలాగేనమ్మా. పాపా, మేడం గారు ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పారు. వెళ్ళిపో అమ్మా. నానమ్మ, నన్ను లోపలికి రానివ్వద్దంటావు నానమ్మ. చెప్పు నానమ్మ, నేను నిన్ను కలవాలనే వచ్చాను. అమ్మా అమ్మా వద్దమ్మా, అమ్మగారు కోపడతారు. ఆగమ్మా. నానమ్మ, నన్ను ఆపుతున్నాడు. నన్ను రావద్దంటావే నానమ్మ. వదలమని చెప్పు నానమ్మ. నన్ను పంపించమని చెప్పు నానమ్మ. నేను నీతో మాట్లాడాలి నానమ్మ. నీకొక మాట చెప్పాలి. నేను చెప్పే మాట వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. ఆగమ్మా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. నన్ను లోపలికి పంపించండి అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ పంపించండి. వద్దమ్మా, అమ్మగారు నన్ను తిడతారమ్మా. ప్లీజ్ నానమ్మ, నన్ను రానివ్వు నానమ్మ. అంకుల్, నానమ్మ నా మీద కోపంగా ఉంది. నేను వెళ్ళి మాట్లాడితే నానమ్మ సంతోషిస్తుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంకుల్. అమ్మగారు దెబ్బలాడతారమ్మా. వద్దమ్మా, వెళ్ళిపో. నేను తెలుసు కదా అంకుల్, నానమ్మతో 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను. ఒక్కసారి పంపించండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నిన్ను పంపిస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. వెళ్ళిపో అమ్మా, ప్లీజ్ అమ్మా. వెంటనే వచ్చేస్తాను అంకుల్. ఒక్కసారి పంపించండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అమ్మగారు చెప్పినట్టు మేము వినాలి. అర్థం చేసుకో అమ్మా. వెళ్ళిపో అమ్మా, ప్లీజ్ తల్లి. నానమ్మ బయటికి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అను, నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? నానమ్మని కలవాలొచ్చాను. మరి లోపలికి వెళ్లకుండా బయట నించున్నావే? అమ్మగారు పంపించొద్దని చెప్పారు సార్. అదేంటి? తెలీదు సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,